హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే జాంటీ గేమింగ్ అయితే మన గేమ్లోకి బిఆర్ ర్యాంక్డ్ గేమ్లోకి అయితే వచ్చారనమాట. జాంటీ గేమర్ వచ్చారని మేమైతే సేఫ్ గేమ్ ఆడుతున్నాం. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను అనమాట. వీడియో అయితే ఫుల్గా చూడాలన్నమాట. నేను డిజైన్ అయితే అన్న అయితే బాగా వేస్తాడని చూడండి. బింజితో మ్యాక్టన్తో విఎస్ఎస్తో చెత్త కొట్టేస్తాడు అనమాట. అదిగోండి స్కార్తో నాక్ చేసేసాడు అప్పుడే. వీడియోనైతే ఫుల్గా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట. షేర్ చేయండి అనమాట. ఫ్రెండ్స్, జాంటీ గేమింగ్తో టీమ్ అప్ చేద్దామని అయితే చాలా ట్రై చేశాను అనమాట. నాకు తెలియదు అనమాట జాంటీ గేమింగ్ వచ్చాడు. నేను చివరిదాకా ఉన్నాను అనుకున్నాను, కానీ జాంటీ గేమింగ్ మనల్ని కొట్టేశారనమాట. ఇప్పుడే చూడండి, జాంటీ గేమింగ్ వేసేస్తే నాకు చేయడమాట. నేనైతే బయటికి రావాలంటే సేఫ్ గేమ్ ఆడదాం మా ఫ్రెండ్ అయితే నాకైతే చెప్పాడు. ఇదిగోండి ఇప్పుడైతే చూస్తున్నా. మొత్తం నేనైతే మా ఫ్రెండ్స్కి కొడదామనే ట్రై చేశాను. చూడండి, మా ఫ్రెండ్ అయితే హ్యాంగర్కి అయితే రమ్మన్నాడు అనమాట. హ్యాంగర్కి రమ్మన్నాడు కదా అని వెళ్తుంటే హ్యాంగర్ మీదకి ఎవరో లాంచ్ పెట్టేసి వచ్చాడు అనమాట. నేనైతే అది చూసి హ్యాంగర్కి ఎనిమిది వచ్చారు సేఫ్ అవ్వరు అంటే మా ఫ్రెండ్ అయితే సేఫ్ అవ్వకుండా కొట్టేస్తున్నా కానీ వెళ్ళిపోయాడు అనమాట. అయితే నాదే పోతాడు అనమాట. నేనైతే డ్యామేజ్ కొడమని చెప్తున్నాను, కానీ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. కరెక్ట్ అవ్వలేదు. నేనైతే ఫుల్ డ్యామేజ్ అయితే కుట్టాను. చూడండి, బ్యాక్ సైడ్కి ఎవరు వచ్చినాడు అనిపిస్తుంది. నేనైతే ఎవరు ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు పైన అయితే ఒకడు ఉన్నాడు, ఆడికైతే ఫుల్ కొట్టాను అనమాట. అయితే మా ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే నాకైపోయాడు అనమాట. బ్యాక్ సైడ్ ఇమేజ్ చూసి గ్లో వేసుకొని మెడికిట్ వేసుకున్నాను అనమాట. వెంటనే అసలు ఆ రీకాల్ అయిపోయింది అనమాట. ఫుల్ రీకాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రీకాల్ అయిపోయింది. నేనైతే ఈ ఫుట్బాల్ ఈవెంట్లో ఇది పెట్టారు ఇంటర్ని చూస్తే కొట్టరా మళ్ళీ రివర్స్ చెప్తే కొట్టేసాను అనమాట. 50 డ్యామేజ్ కొట్టేదండి. జాంటీ గేమింగ్ అని అయితే ఫుల్ బాగా ఎత్తాను అనమాట. 50 కొట్టాడు అనమాట. నేనైతే వన్ టైం ట్రై చేశాను అనమాట. జాంటీ గేమింగ్ అని వచ్చాడు, సేఫ్ గేమ్ ఆడరా అంటే సేఫ్ గేమ్ ఆడదాం అని నేనైతే అనేది కొట్టకుండా బ్యాక్ అంత దున్నేసాను అనమాట. బియర్లో అక్కడైతే కొట్టేసాను అనమాట. కిందకి వచ్చి మా ఫ్రెండ్కి రేవ కొడదాం అనుకున్నాడు. పార్ఫారాల్లో పెట్టేసాను అనమాట. నేనైతే ఫుల్గా చూడండి. ఇక్కడ నుంచి అయితే అన్న దగ్గరికి వెళ్దామని, అన్న మమ్మల్ని ఎక్కడ కొట్టాడు ఇది రెడ్ లిస్ట్ చేద్దామా అనుకున్నాం. ఇద్దరు రెడ్ లిస్ట్ ఫస్ట్ రేవ కొట్టాను మా వాడు. రేవ కొడితే కాయిన్ అయితే సరిపోలేదు నాకు. అయితే కిందకెళ్ళి కాయిన్ తెచ్చుకున్నాను. ఇంకొకడైతే నాకైపోయాడు. కిందకైతే ఫాస్ట్గా కాయిన్స్ అయితే తెచ్చుకుంటాను. నేనైతే పక్కనైతే ఎన్ని చూసాను అనమాట. ఎన్ని చూసేలాగా ఫాస్ట్గా అయితే వెళ్ళి మా వాడికి రవే కొట్టేసేలాగా ఇంకొకటికైతే ఇంకోటి కొట్టేసాడు అనమాట. నేను ఒకడికైతే నార్మల్ రవే కొట్టేసి అక్కడికైతే జిప్ లైన్ ఉండదు కదండి, జిప్ లైన్ మీద పారిపోదామని మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే పరిగెత్తేస్తున్నాను అనమాట. అన్నకి అలాగే టీమ్ అప్ చేయరు. అన్నని అయితే ఒక్కసారి నన్ను గ్రూప్ లాబీలోకి తీసుకొచ్చుకున్నాను. అన్ననైతే చూసుకుని అన్న ఎక్కడ ఉన్నాడు చాలా అంటే చాలా స్పీడ్గా అయితే నేనైతే ఫైటింగ్ అయితే చేయలేదు అనమాట. ఉరుకుతున్నాయి అనమాట. అలాగే నేను కలవాలంటే ఎవరికైనా నా దగ్గరికి వెళ్ళి టీమ్ అప్ చేయాలనుకున్నాను. మా వాళ్ళ దగ్గరికి వెళ్దామని నేనైతే అసలు అన్న అయితే మేము గేమ్స్ ఇక్కడే ఉన్నాడు అనమాట. స్ట్రీట్ పక్కన గేమ్ సిటీ దగ్గరే ఉన్నాడు అనమాట. అన్న గేమ్ సిటీ స్ట్రీట్ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఉంటాడైతే నాకైతే ఎలా చూసిందంటే నేను అటు సైడ్ వచ్చినప్పుడు నన్నైతే ఎవరో కొడదాం చేశాడు. మ్యాక్ అంతా మళ్ళీ కుట్టేశాడు.
ఇప్పుడైతే ఎవరు కొడదామని ట్రై చేశాను నన్ను. నేనైతే ఆడితే ఫైట్ అయితే తీసుకోలేదనమాట. పారిపోదామని అసలు ఫైట్ అయితే తీసుకోలేదనమాట. గన్ అయితే మంచిగా లేవని ఇటు సైడ్ వెళ్ళి లూట్ అయితే ఏరుకుందామని అనుకున్నాను. పక్కన ఈరోజు ఎవరు డ్రాప్ చేస్తున్నారు. నాకైతే ఎక్కడ ఎవరు ఉంటారు జాంటీ అన్నని కలుద్దామని అసలు ఫైటింగ్ తీసుకోలేదనమాట. విబేజ్ ప్లేయర్ అనమాట. విబేజ్ ప్లేయర్ అసలు చూడగానే కంటెంట్ క్రియేటర్ ఎవరి గేమ్ అని ఫ్రీ ఫైర్ అయితే చెప్పేస్తున్నాడు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి లాబీస్లోకి వచ్చినప్పుడు. నేను వీబేజ్ కంటెంట్ క్రియేటర్ ఎవరి గేమ్ అని చెప్పింది. ఓకే వీబేజ్ ప్లేయర్ వచ్చాడు అనుకోండి. అలాగే నా టీమ్ అప్ చేద్దాం అనుకున్నా. వెనకాల కూడా కుట్టాడు అనమాట. నేనైతే గ్లోవల్ వేసుకున్నాను అనమాట. ఎవరో అనుకునే గ్యాప్లో నేనైతే ఫుల్ హిట్ కొడతాను అనమాట. ఫుల్ హిట్ అయితే కొడతాను అనమాట. క్రాక్తో బాగానే కరెక్ట్ అయింది. బుల్లెట్ వేసిన ఆవిడైతే కిల్ అయితే క్యూర్ చేసేసాడు అనమాట. చూడండి ఫుల్ హిట్ కొట్టేసాను అడిగి. ఆవిడ కిల్ వేస్తాడు, బుల్లెట్ వేస్తాడు, కిల్ అయితే లైన్ చేస్తాడు అనమాట. ఇవన్నీ కిందదిగో మా వాడినైతే జాంటీ గేమింగ్ అయితే కొట్టాడు. మొత్తం అన్న గేమ్ అయ్యేదాకా జాంటీ గేమింగ్ మీ గేమ్ సిటీ స్కిప్ దగ్గరే ఉన్నాడు అనమాట. మేమైతే జాయిగా ఎలాగైనా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ బ్లడ్ లైన్ అని కార్ నుంచి ఎత్తు జాంటీ అన్న కొట్టాడు అనమాట. ఇక్కడ మళ్ళీ మా వాడి దగ్గర బ్యాక్ ఫుట్ ప్రింట్ వస్తాయి అనమాట. ఇవ్వండి కార్ వేసుకుని ఫ్లాష్ మ్యాన్లో వెళ్ళిపోయాడు. 9 minutes వీడియో కాబట్టి ఎవరైనా ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసి జాంటీ గేమింగ్ #జాంటీ గేమింగ్ అని కింద కామెంట్లు చేయండి ప్లీజ్. ఆయన కింద అన్నాడు చూడరా అన్నాడు మావాడు. మావాడైతే 20 పాయింట్లు కూర్చున్నాడు. కూర్చోకరు వచ్చి కింద 20 కొడదామని చెప్పాను. మావాడైతే వెనకాలైతే వచ్చేస్తున్నాడు. ఇలాగే బ్లడ్ లైన్ అన్నవాడు కుట్టాడు. జాంటీ గేమింగ్ కార్ 98 కుట్టాడు అనమాట. అన్న అయితే చాలా చిత్త కుట్టేస్తున్నాడు అనమాట. అన్న హిందీ యూట్యూబర్ అనమాట జాంటీ గేమింగ్. అసలు లైవ్ స్ట్రీమ్లో ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. పొద్దున్న గేమ్లోకి అయితే అలా వచ్చాడనమాట. నేనైతే బయటికి రావాలని తెలియదు. అన్న కార్ 98 దున్నేస్తున్నాడు అనమాట. అరే నాకన్నా తెలియదు నాకు చెప్పగానే మా వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. నేను కూడా వెనకాల అయితే చైలెంట్కి వెళ్ళిపోయాను. డ్రైవర్ అయితే ఒకటి కొట్టేసాను అనమాట. ఇప్పుడు వస్తాడు అన్న ఏరా బాజు బాగుతాడనమాట. చూడండి మా వాడి దగ్గర ఫుట్ వస్తాను. మా వాడి దగ్గర వెళ్ళాను M60 తీసుకుని చేతులు M60 ఉందనమాట. నేనైతే ఆయన్ని జాంటీ గేమింగ్ అని తెలవక ఫస్ట్ లేడీ బండి వేసాడు, తర్వాత ఈ ఫుట్బాల్ బండి అని వేసాడు అనమాట. నేను అప్పుడు దాకా చూడలేదు అన్నమాట జాంటీ గేమింగ్ అని. లేకపోతే ఫుల్గా చేయకూడదు టీమ్ అప్ చేసేవాళ్ళు. మా వాడు తర్వాత నీకు కుట్టిన తర్వాత ఇది నాకు కిల్ చేసిన తర్వాత జాంటీ 05 అని వచ్చింది అనమాట. అదిగోండి అప్పుడు చూసి నువ్వు కుట్టింది జాంటీ గేమింగ్ ఈసారి వస్తే కొట్టగా కింద వచ్చారనుకున్నా. ఆ స్క్వాడ్ అయితే మమ్మల్ని అయితే చితక్ కొట్టేసింది అనమాట. గ్లోవల్ గ్యాప్లో కొట్టేసాను. మా వాడు చనిపోయాడు. 20 కొడదామని వెళ్ళాను. పాయింట్స్ అయితే సరిపోలేదు. వాడైతే కాయిన్స్ అయితే అడుగుతారు అనమాట. జాంటీ గేమింగ్ వచ్చాడు. మా ఫ్లాష్ మ్యాన్ అయితే నాకు చేశాడు. 20 కొట్టన్నాడు అని 20 కొట్టింది. 20 కొట్టినా వేస్ట్ అయ్యాను. మళ్ళీ నాకు అయిపోయాడు. అమ్మన్న వచ్చాడు. గ్రానైట్లు వర్షం అయితే గురిపించేసారు మా మీదకి. కొట్టేసారు మమ్మల్ని. అదిగో జాంటీ గేమింగ్ మ్యాక్ టైం. అబ్బబ్బా మా లాస్ట్ అక్కడ మిగిలాడు అనమాట. దీన్ని ఆ స్క్వాడ్ కొట్టేద్దనమాట. అన్న స్క్వాడ్ అయితే చాలా అంటే చాలా వాడుతున్నారు జాంటీ గేమింగ్. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. మా వాడిని అయితే కుట్టేస్తారు. మా వాడు హిందీ యూట్యూబ్ అదండి జాంటీ గేమింగ్ అయితే మన టీం అయితే కుట్టేసింది అనమాట. ఇదిగోండి జాంటీ అన్న ఇదిగోండి ఫస్ట్ అయితే లేడీ బండ్ వేసి తర్వాత రిచ్ అండ్ అనేసి లేడీ బండ్ బాయ్ బండ్ కింద వేసాడు. ఇదిగోండి అయితే చూసిందనమాట. చూసాం చాలా టైం వచ్చి అడ్వెంట్ చేసాం. కానీ అలాగే తెలియకని కొట్టేసి అలా మమ్మల్ని కొట్టేసాం. ఇప్పటిదాకా వీడియో ఎవరైతే చూసింటారో వాళ్ళందరికీ వీడియో నచ్చే ఉండదు అనమాట. నచ్చినందుకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోకండి గైస్. వీడియో అయితే షేర్ చేయండి. కింద కామెంట్లో అయితే నచ్చిన కామెంట్ అయితే చేయండి అనమాట. వీడియో నచ్చితే రెడ్ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.